రాస్తాల పొంటి డివైడర్ల నడుమ పెట్టిన కోనోకార్పస్ చెట్లను చూస్తే భలే గమ్మత్ అనిపిస్తుంది. మంచిగా గుబురుకు గుబురు దడి లెక్క వెరిగి చూడడానికి ముద్దుగా అనిపిస్తాయి. కాకుంటే ఇప్పుడు ఈ చెట్ల మీద పెద్ద రచ్చనే నడుస్తున్నది. కొందరు ఆ చెట్లు మంచి అంటే ఇంకొందరు అవి డేంజర్ చెట్లు, అసలు ఆ చెట్లు కండ్ల పడితే కదం పట్టియాలన్నట్లే మాట్లాడుతున్నారు. ఇక దీని మీద ఈ ప్రొఫెసర్ సార్ గిట్లా అన్నాడు. ఈ కోనోకార్పస్ గురించి యూట్యూబ్లోను వాట్సాప్లోను వచ్చిన విషయాలే కానీ సైంటిఫిక్గా ఉన్న విషయాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందుకని మేము సైంటిఫిక్గా వెతికాను. నేను బాగా సెర్చ్ చేశాను మెడ్లైన్స్లో అక్కడంతాను. అందులో చూసింది ఏంటంటే ఈ వృక్షానికి ఫస్ట్ ప్రాపర్టీ కార్బన్ డైఆక్సైడ్ గాలిని బాగా ఎక్కువగా పీల్చుకుంటుంది. తక్కువ కాదు, ఎక్కువగా పీల్చుకుంటుంది. ఆక్సిజన్ వాయువును వదులుతుంది. కాబట్టి ఇది వెరీ గుడ్ ట్రీ ఫర్ అస్. 1 పాయింట్. మిగతా దీనికి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీ, యాంటీ బయాటిక్ ప్రాపర్టీ, మెటల్ అబ్జార్ప్షన్ ప్రాపర్టీ, అలాంటి చాలా ప్రాపర్టీస్. ఇవన్నీ కూడా మాటలు చెప్పుకున్నవి కాదు, లాబొరేటరీలో రీసెర్చ్ చేసి రివ్యూ చేసి పబ్లిష్ చేసిన ఆర్టికల్స్. కాబట్టి సైంటిఫిక్ ఎవిడెన్స్ దీనికి ఈ మొక్క మంచి లక్షణాలే ఉన్నాయి. ఇన్నరా కోనోకార్పస్ చెట్లు మంచివి కాదని అందరు అనుకున్నది నియం కాదట. ఈ చెట్లు బరాబర్ మంచియేనట. ఆ చెట్ల గురించి మొత్తం పరిశోధన చేసినాకనే ఈ మాట చెప్తున్నామని అన్నాడు యోగివేమన యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ రామచంద్ర రెడ్డి సారు. ఇంతకు దీని మీద ఇప్పుడు గింతగానం ఎందుకు చర్చ జరుగుతున్నదంటే మొన్నట్ల తెలంగాణ అసెంబ్లీలా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సార్ గిట్లా మాట్లాడుట్లా ఈ హరితహారము 10 సంవత్సరాల నుంచి 200 చిల్లర మొక్కలు కోట్ల మొక్కలు నాటినామని చెప్పిండ్రు. నా దృష్టికి వచ్చింది ఏంటంటే కోనోకార్పస్ అని చెప్పేసి ఒక చెట్టు. అది దానికి నీళ్ళు అవసరం లేదు, ఏడ పెడితే ఆడ పెరుగుతుంది. అది ఆక్సిజన్ తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది. పిట్ట కూడా దాని మీద కూసోదు. అట్లాంటి చెట్లు మీరు తెలంగాణ రాష్ట్రం మొత్తం పెట్టి వన్ మినిట్ నేను ప్రభుత్వానికి కూడా సూచన ఏం చేస్తున్నంటే ఈ కోనోకార్పస్ చెట్లు ఎక్కడైతున్నాయో వాటిని అన్నిటినీ తీసేయవలసిందిగా ప్రభుత్వానికి నేను. మరి స్పీకర్ సారుకు ఎవరు చెప్పిరో తెలియదు గాని కోనోకార్పస్ చెట్లు ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ ను విడుదల చేస్తాయి కాబట్టి అవిటిని మొత్తం నరికి పారేయాలని ప్రభుత్వానికి ఆర్డర్ వేసిండు. దీంతోనే కొంతమంది వృక్ష శాస్త్రవేత్తలు అసలు ఈ కోనోకార్పస్ చెట్ల కదేందో తెలవాలని ఈ పని ముంగటేసుకున్నారు. ఒకవేళ ప్రభుత్వం కోనోకార్పస్ చెట్లను నరికితే మాత్రం సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామని ఈసారి చెప్పిండు. వృక్షో రక్షతి రక్షితః అని పెద్దలు అంటారు. అంటే వృక్షాలను మనం కాపాడితే అవి మనల్ని కాపాడతాయనేది పెద్దల ఆలోచన. కాకుంటే ఈ కోనోకార్పస్ చెట్లు మాత్రం ఎమ డేంజర్. కోనోకార్పస్ చెట్లు భూగర్భ జలాలు మొత్తం ఖాళీ చేస్తాయి. ఆ చెట్ల వేర్లతోని భూమి లోపటున్న పైప్ లైన్లన్నీ పాడైపోతాయని కొందరు అంటుంటే ఇంకొందరు మాత్రం కోనోకార్పస్ ఏంది, ఏ చెట్ల ఏర్లైనా భూమిలుండే పైప్ లైన్లు కేబుళ్లను దెబ్బతీస్తాయని అంటున్నారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రతి రోడ్డు మీదున్న ఈ చెట్లు ఎసొంటిదనేది సర్కారే కొంతమంది వృక్ష శాస్త్రవేత్తలతోన కమిటీ వేసి తేల్వాలని అంటున్నారు కామన్ పబ్లిక్. మరి ముచ్చట్ల సర్కార్ ఏం చేస్తుందో చూడాలి.